అభివృద్ధి చేసేటోళ్ళు ఎక్కడున్నా ఈ నియోజకవర్గం ఆ నియోజకవర్గం అది కాదు. ముఖ్యమంత్రి గారికి ఏంది టార్గెట్ అంటే తెలంగాణని మొత్తం డెవలప్ చేయాలి, చరిత్రలో నిలిచిపోవాలి. వైఎస్ఆర్ ఎట్లా చేసిండు? సేమ్ వైఎస్ఆర్ని చంద్రబాబుని ఇద్దరిని దంచి మిక్స్ చేసి తీస్తే రేవంత్ రెడ్డి. మీరు రేవంత్ రెడ్డిని ఏమో అనుకుంటారు కానీ ఏమో అనుకుంటారు కానీ చాలా అపర మేధావి. అన్నీ ఆలోచన చేసుకుంటా ఏ టైంలో ఎక్కడ ఏం స్టెప్ వేయాలి, చాలా మేధావి. మీ అయ్య కేసీఆర్ కంటే కూడా చాలా మేధావి, అది గుర్తుపెట్టుకోరి. ఎందుకంటే ఏ టైంలో ఏం మాట్లాడాలి, ఏ టైంలో ఏ పనులు చేయాలి, ఎవరెవరు ఎక్కడెక్కడ ప్రజలకు డెవలప్మెంట్ కాలేదు అవన్నీ చూసుకుంటూ చేసుకుంటూ వస్తున్నాడు. రేపు జూబ్లీల్స్ కొట్టి చూపిస్తాడు చూడు, 30,000 మెజార్టీ రాకుంటే అడుగు. మీరు గతంలో గెలిచింది ఎంత? 16,000 మెజార్టీ. ఆ 16,000 మెజార్టీ మొన్న ఎంపీ ఎలక్షన్లల్లో మీ ఓట్ బ్యాంక్ ఎంత పడిపోయింది? దగ్గర మీకు ఎంత ఉండే? 39% ఉందన్నారు. లాస్ట్కి ఎంత పడిపోయింది? 11% వచ్చిర్రు. 11% వచ్చిర్రు అంటే మిమ్మల్ని జనాలు ఎంత అసహించుకుంటారు అనేది అర్థం చేసుకో. ఈ జూబ్లీహిల్స్లా రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు ఆయనని మీరు ఏదో అనుకుంటున్నారు కానీ 30,000 మెజార్టీతోని గెలిచి చూపిస్తాడు. ఎలక్షన్ల ముందల సవాల్ చేసిండు, గద్దె దింపుతా అని దింపిండు. ఎంపీ ఎలక్షన్లలో చెప్పిండు మీకు గుండు 0 అని. మేము కూడా ముందే చెప్పినాము. నేనేంది డైరెక్ట్ క్లియర్గా చెప్పిన 8 సీట్లు వస్తాయి, బీజేపీకి కాంగ్రెస్కి వస్తాయని చెప్పిన. లేకపోతే మిస్ అయితే కాంగ్రెస్ 9, బీజేపీకి 7, మీకు మాత్రం 0 అని చెప్పిన. అదే జరిగింది. ఇప్పుడు ఈ జూబ్లీహిల్స్ ఎలక్షన్లో కూడా మీరు నిజంగా కేటీఆర్ నువ్వు గుండె మీద చేసుకొని ఆలోచన చేసుకో. వాస్తవానికి నువ్వేమనుకుంటున్నావు చెప్పనా? చిత్తుకు ఓడిపోవద్దు అనేది నీ మనసులో ఉన్నది. ఇది వాస్తవమా కాదా నువ్వు ఆలోచన చేసుకో. చిత్తులు ఓడిపోతే మొత్తం వాల్యూ పోతుంది, ఇజ్జత్ పోతుంది అనేది నీ బాధ. ఓడిపోతే ఎంతో కొంతలో ఓడిపోయినాం అనుకో, ఏదో కొద్దిలో ఓడిపోయినాం, ఏవో సాకులు చెప్పొచ్చు అన్న ఆలోచనతో నువ్వు ఉన్నావు. ఈ ఓట్లు ఉన్నాయి, ఆ ఓట్లు ఉన్నాయి, దొంగ ఓట్లు ఉన్నాయి, వీళ్ళందరూ అట్లా చేసిరు ఇట్లా చేసిరు అని ఏదో ముచ్చట చెప్తామని చూస్తున్నావు. కానీ చిత్తు ఓడిస్తారు. 30,000 మెజార్టీ కంటే పై చిలుకు వస్తుంది అనేది రేవంత్ రెడ్డి గారు అంచనా. కాకపోతే ఏంటంటే కరెక్ట్గా ఆయన ఏదైతే అనుకుంటాడో అది కరెక్ట్గా జరుగుతుంది.